దేవా 235 దినములు 33 వారాలు 7 మాసాలు కాపాడు. 8వ మాసం 4వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధారణంలో మమ్మల్ని కనుపాపని కాపాడాలి. నీకు వందనాలు. నీ ప్రేమ దినదినము కూడా అనుదినము నూతనమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయంలో భక్తులు వినియాడు. మా పట్ల మీరు కలిగి ఉన్న అన్ని ప్రణాళికలు మమ్మల్ని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పరుచుకొని ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు వందనాలు. ఈ పరిశుద్ధ పుణ్య పునరుద్ధార దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనములు చెల్లిస్తూ మా పాపములను పడమటికి తొలుపు ఎంత దూరమో అంత దూరపరిచి మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి సముద్రపు అగాధంలో పడవేస్తానని వాగ్దానం చేసి మమ్మల్ని దినం సజీవులుగా మందిరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాబోయిన క్రీస్తు యేసు శక్తి గల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lone Star Telugu Baptist Church. ఈ Lone Star 3వ సర్వీస్ సంఘములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శక్తి గల కృపగల నామములు మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమంతాలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అనేక మంది ఫోన్ ద్వారా వారి యొక్క ప్రార్థన మనకు తెలియజేస్తున్నారు. స్టిల్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us ఓవర్ ఫోన్ అండ్ వీ కెన్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థించగలము. ఈ సమయం నందు మనము లేఖన భాగం చదువుకున్నాము. Maybe 2 months before, 2 మాసముల క్రితము I shared about the Paul and Peter. వారు ఇద్దరు కూడా ఒకే దినము they became martyrs. ఆ తర్వాత నేను అనుకుంటాను ఇదంతా జూలై I shared about the దిదుమస్ థామస్. దిదుమా అనబడినటువంటి తోమా గురించి కూడా కొన్ని విషయాలు నేను తెలియజేశాను. ఈ దినం మనం భక్తుల గురించి మనం నేర్చుకునేట్టున్నాం. యేసు ప్రభువు శిష్యులు ఎంతమంది? ఇది ఎలా ఉందంటే ప్రతి వారం ప్రసంగం. ఇంట్లో వంట చేసిన తర్వాత మొత్తం ఏమైనా ఉంటాయి కదా, తొక్కలు గింకలు మొత్తం తీసుకుపోయి బిల్లో వేస్తారు చూడు. నా ప్రసంగం అంతా అలా ఉంది. అంతా విన్నట్టే వింటారు. మళ్ళీ అడిగితే నోడు తెలుస్తారు. ఎంతమంది శిష్యుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? 12 మంది. వాళ్ళ పేర్లు ఎవరైనా చెప్పగలిగితే ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పవచ్చు. కరెక్ట్గా చెప్పాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? పోనీ పాత నిబంధనలో 12 మంది పేర్లు గుర్తున్నాయా? పాత నిబంధనలో 12 మంది ఎవరు? అవి 12, యాకోబుకు 12 మంది. కాదు, తప్పది. ఒక 10 సెకండ్లోనే చెప్తాను. 12 పేర్లు 10 సెకండ్లు. 10 కూడా కాదు, 6 సెకండ్లో అయిపోతుంది. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జబులోను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. 5 సెకండ్లు అయిందా? 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? ఇంకా 55 సెకండ్లు ఉన్నాయి. ఎంత సమయం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ 12 మంది శిష్యుల పేర్లు కూడా నేను ఈ దినం మీకు తెలియజేస్తాను. ఏది మీకు తెలిసిన పేర్లు చెప్పండి ర్యాండమ్గా. మీకు గుర్తు పెట్టుకోవడానికి కొన్ని హింట్స్ ఇస్తాను. యాక్చువల్గా చెప్తున్నా, మీకు హింట్స్ ఇస్తాను. పేతురు, ఆంద్రేయ ఇద్దరు అన్నదమ్ములు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పేతురు, ఆంద్రేయ ఇద్దరు ఎట్లా ఉంటుందంటే విన్నట్టే వింటారు. ఏమో సార్ మాకేం అవసరం, అంత నీకే, అంత నాకే ప్రసంగం అంటారు. పేతురు, ఆంద్రేయ ఎవరండి? సహోదరులు ఇద్దరు. బైబిల్లో రాయబడ్డది. మనకు బైబిల్కు ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్స్ అంటే మనం వి డోంట్ బిలీవ్ ఆల్ దోస్. మరి ఇద్దరు సహోదరుల పేర్లు చెప్తాను. చాలా తెలివైన వాళ్ళు, గట్టిగా పెట్టుకుంటారు. మరి ఇద్దరు ఎవరు తెలుసా? యాకోబు, యోహాను.
ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని పేర్లు నేర్చుకున్నారు? ఎంతసేపట్లో నేర్చుకున్నారు? 10 సెకండ్లు నేర్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఆ నలుగురు పేర్లు. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరూ కూడా జతలుగా సహోదరులు. తర్వాత మనం ఎవరి పేరు చెప్పుకోవచ్చు అంటే 6వ పేరు బర్తలోమై పేరు వస్తుంది. 5వ పేరు ఎవరు వస్తుందంటే ఫిలిప్పు బర్తలోమై. ఇప్పుడు చెప్పండి ఈ 2 పేర్లు బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు ఎన్ని పేర్లు? 6. ఇంకెన్నున్నాయి? సో ఈ బర్తలోమై ఎన్నోవాడు? 6 వ్యక్తి. మత్తయి సువార్త 10:2-6, మార్కు సువార్త 3:12 లేక 11 నుంచి 16, లూకా సువార్త 6:12-16, అపోస్తలుల కార్యం 1:13, యోహాను సువార్త 21:2 ఇక్కడ రాయబడింది. మిగతా 6 మంది పేర్లు కూడా మీకు ఈజీగా నేర్పిస్తాను. మరొక శిష్యుని పేరు చెప్తాను. అల్ఫై కుమారుడు యాకోబు. చెప్పండి. తద్దై అనబడినటువంటి లెబ్బై. చెప్పండి. ఇంకా 2 పేర్లు నేర్పిస్తారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఈజీ. తోమా, మత్తయి. ఇంకెవరున్నారు తెలుసా? ఇస్కరియోతు యూదా ఉన్నాడు. మీరు మర్చిపోయారు. అతనికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనే పేరు అతనికి ఇవ్వబడ్డ తర్వాత అతన్ని అప్పగించినటువంటి యూదా అనే మాట కూడా రాయబడింది. వన్ హూ బిట్రేయిడ్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. సో ఇప్పుడు మనం ఎన్ని పేర్లు నేర్చుకున్నాము? ఆల్మోస్ట్ 11 నేమ్స్ నేర్చుకున్నాము. మరొక పేరు ఎవరు? ఆయన కనానీయుడైన సీమోను. ఎవరు? ఇవి మత్తయి సువార్త 10:2-4, మార్కు సువార్త 3:12 లేక 13-16, లూకా 6:12-16 రాయబడ్డారు. కానీ ఈ దినము వాస్తవంగా చెప్తున్నాను, ద సినాప్టిక్ గాస్పెల్స్. సినాప్టిక్ అంటే తెలుసా? ఎవరైనా ఆప్టికల్ షాప్ పనిచేస్తున్నారా? సినాప్టిక్ అంటే మత్తయి, మార్క్, లూక్ ఒకే కోణంలో దృక్పథంలో చూస్తూ ఉంటారు. వారు ముగ్గురు కూడా బర్తలోమై అని రాశారు. కానీ యోహాను సువార్త మనం ఈ దినం చదువుకున్నాం కదా, అందులో ఇదే బర్తలోమై పేరు నతనయేల్ అని రికార్డ్ చేయబడింది. అతడు ఇతడు ఒకటే. అర్థమైందా? ఎప్పుడైనా విన్నారా? నతనయేల్ అంటే హీబ్రూ పేరు. గాడ్ హ్యాస్ గివెన్. నెతనేల్ అనేది పాత నిబంధనలో దావీదు కుమారులకు పేర్లు ఉన్నాయి. నెతనేల్ హీబ్రూలో నతనేల్ రాదు, నెతనేల్ అనే పేరు వస్తుంది. ఇది బర్తలోమై అంటే సన్ ఆఫ్. అందులోనే 2 పేర్లు ఉన్నాయి, మీరు చూడండి. బర్తలోమై, సన్ ఆఫ్ లోమై అన్నమాట తండ్రి పేరు. లోమై అంటే వాస్తవంగా ఆ దినాల్లో ఒక జాతి ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించారు. అది గ్రీకు పేరు. ఇంకొక అర్థం ఏంటంటే సన్ ఆఫ్ వారియర్. ఈ దినం ఎందుకు నేను బర్తలోమై గురించి చెప్తున్నాను తెలుసా? ఒక విషయం చెప్పి ఒక పాట మనం పాడతాం. ఏంటి అంటే ఈ దినం ఆయన జ్ఞాపకం చేసుకునే దినము. ఆయన అర్మేనియా అనే దేశంలో సువార్త ప్రకటించి మొట్టమొదటిగా భారతదేశానికి కూడా వచ్చి సువార్తను, మత్తయి సువార్తను హీబ్రూ భాషలో ఇక్కడ పంచాడని చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అయితే ఆయన ఎలా చంపబడ్డాడు తెలుసా? ఆదివారం రోజు మీరు ఎప్పుడైనా మటన్ షాప్ వెళ్ళారా? చాలా మంది వెళ్ళి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎలా ఉంటుంది? మేక కానీ పొట్టేలు కానీ తలక్రిందులుగా వ్రేలాడదీయబడి దాని స్కిన్ అంతా తీసేస్తారు. ఆయన బ్రతికుండగానే ఏం చేశారట తెలుసా? స్కిన్ అవుట్ చేశారట. ఆంగ్లంలో లేవియకాండం 1:6 మీరు చూస్తే చర్మాన్ని వలువడం గురించి రాయబడి ఉంది. చూడండి ఒకసారి లేవియకాండం 1:6 చదవండి. ఫ్లై అనే మాట ఆంగ్లంలో రాయబడి ఉన్నది. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును వలిచి చాలు. The burnt offering shall be flayed and cut up into its parts అని ఆంగ్లంలో రాయబడింది. అంటే ఫ్లే అంటే ఏంటి అని అంటే మన సాధారణ ఆంగ్లంలో దాన్ని ఏమంటామంటే స్కిన్ అవుట్ అంటాం కదా.
ఆయనను బ్రతికి ఉండగానే ఏం చేశారో తెలుసా? చేతులు అలా పైకి పెట్టి ఒలిచారు. మనం కూరగాయలు కట్ చేస్తుంటే ఒకవేళ మనకు కొంచెం తగిలితే, ఒకవేళ కత్తి షార్ప్ ఉంటే అక్కడ వెంటనే కట్ అయిపోతుంది, వెంటనే బ్లడ్ వస్తుంది. అలాంటిది ఆయన గురించి మనము ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. ఇలాగా ఒక పాట పాడతాము. 671వ పాట, పరమ జీవము నాకు నీవా 1 మరియు 4 వచనాలను పాడతాము. 671. పరమ జీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో ఉంటా, నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి చేసుకొని పో. మొదటి చరణము, అలాగే 2వ చరణము, 4వ చరణం. పరమ జీవము నాకు నీవా, అని మత్తయి, మార్కు, లూకా రాయడం. యోహాను మాత్రము నతనయేల్ అంటే ఇట్ ఈస్ హిస్ పర్సనల్ నేమ్. బర్తలోమైలోనే 2 పేరు, తండ్రి పేరు కూడా ఉన్నాయి, లోమై. తోలమీయులు ఆ దినాల్లో పరిపాలించారు, టోలమైట్స్ అంటారు. అదంతా మకబీల కాలంలో సైలెంట్ పీరియడ్లో క్యాథలిక్ ఎడిషన్లో అవన్నీ కూడా ఉంటాయి. యోహాను సువార్తలో మనం అద్భుతమైనటువంటి పరలోక సందేశాన్ని మనం వింటాం. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక వాక్య భాగం మనం చూసాం. చూడండి, 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు
ఈ యోహాను సువార్తలో మనకు దాదాపుగా 5 మంది అద్భుతమైనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఈ యోహాను మనందరికీ తెలుసు, అద్భుతాలు చేయలేదు కానీ ఏం చేశాడు తెలుసా? హతసాక్షిగా. అసలు మీకు సాక్ష్యం అంటే తెలియదు. మరణము ద్వారా సాక్ష్యం ఇచ్చేవాడే హతసాక్షి. నేను చెప్పాను, మార్టూరియో అనే గ్రీక్ పదం నుంచి మార్టియర్ అనే పదం వచ్చింది. మార్టియర్ అంటే ఎవరండి? హతసాక్షి. విశ్వాసం కొరకు, నమ్మిన దాని కొరకు, నమ్మిన సిద్ధాంతం కొరకు చనిపోయేవారే హతసాక్షులు. యేసు ప్రభువు వారు అన్నారు, మీరు నాకు సాక్షులు అని అన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను అద్భుతాలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు, కానీ ఏమయ్యాడు ఆయన? సాక్షి ఉన్నవాడు. అంటే ఊరికి నాకు చేయడంట. నీ తమ్ముని భార్య ఎందుకు ఉంచుకున్నావా అంటే అక్కడే ఉంది సమస్య. పర్సనల్ విషయాలకు పోతే మరి ఆయన చిన్న వయసులోనే ఏం జరిగింది? నాట్యం చేసే సమయంలో అక్కడ ఆమె కోరిక కోరింది, ఏం కావాలి నీకంటే నాకు బాప్తిజం ఇచ్చి యోహాను తల కావాలి. తలని ఎవరైనా బహుమానంగా అడుగుతారా? ఆమె అడిగింది, ఎందుకంటే ఆమె ఖండించినది. ఇక్కడ ఎందుకు బాప్తిజం ఇచ్చి యోహాన్ని తీసుకొని వచ్చారంటే 2 సార్లు ఆయన యేసు ప్రభువు గురించి, అసలు వాళ్ళిద్దరు కూడా రిలేషన్స్ అన్నమాట. ఎలిజబెత్ మరియ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనకు తెలుసు. ఎలిజబెత్ కుమారుడు ఎవరు? యోహాను. మరియ కొడుకు ఎవరు? ఇద్దరు కూడా బంధువులు. కానీ ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను తను ఎంతగానో తగ్గి అసలు చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు? ఎవరి మీదికి ఆత్మ పావురం వలె దిగి వస్తాడో ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. అంతే. 2 సార్లు బాప్తిజం ఇచ్చి యోహాను ఆ మాట చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో అందరూ ఆయన మాట విని యేసు ప్రభువును వెంబడిస్తూ వస్తున్నారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా వెళ్తాను. మొదటి అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు అలా నడుచుకుంటూ వెళ్ళే సమయంలో బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. 2 సార్లు చెప్పాడు తెలుసా? మరలా 36వ వచనంలో కూడా చెప్పాడు. చూడండి ఏమన్నాడు? ఇదిగో దేవుని. చాలు. ఆ మాట విని అక్కడ ఇద్దరు వెంబడించారు యేసు ప్రభువును. వెంబడిస్తే యేసు ప్రభు వారు చూడండి, నా వైపు చూడండి, వాళ్ళ వైపు తిరిగి ఎవరి వైపు చూస్తున్నారు అంటే వాళ్ళు రబ్బీని ఎక్కడ కాపురం ఉన్నామని అడుగుతున్నారు. చూడండి అక్కడ 1వ అధ్యాయము 36వ వచనం చూడండి. అక్కడ అతను నడుచున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పాడు. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడి. అందులో ఒక వ్యక్తి అంద్రేయ, మరొక వ్యక్తి ఏమని చెప్తాడు తెలుసా? ఈ రచయిత, ఈ పుస్తక రచయిత ఎవరైనా చెప్పండి. అపోస్తలుడైన యోహాను. అపోస్తలుడైన యోహాను పేరు బాప్తిజం ఇచ్చి యోహాను. అపోస్తలుడైన యోహాను కూడా ఆయన వెంబడించినట్టు రచయిత చెప్తున్నారు. చూడండి 35వ వచనంలో ఇలాగ నేను చెప్పాను, యేసు వారి వెనక వైపు తిరిగి ఏం చేశాడు? యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడం చూసి మీరు ఏం వెతుకుతున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీకు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగి, రబ్బీ అని మాటకు బోధకుడని. ఇక్కడ అసలు మత్తయి మార్కు, లూకాకు, యోహానుకి ఎంత తేడా ఉంది. ఎప్పుడైనా మీరు సమయం తీసుకొని యోహాను సువార్త చదివారా? జస్ట్ వాళ్ళు విని ఇక్కడ నేను ఇంకా వేగంగా పోతాను. ఆ అంద్రేయ వెళ్ళి ఎవరికి చెప్తాడు సువార్త? చదవాలండి. వాళ్ళ సహోదరుడు ఎవరికి? పేతురుకు చెప్తాడు. చెప్తే పేతురు ఏమంటాడు? కేఫా అంటాడు. కేఫా అంటే 60, పీటర్ అంటే గ్రీకు, సిమోన్ అంటే హిబ్రూ. 3 భాషల్లో కేఫా అన్న రాయే,
నువ్వు కేఫా అన్నాడు. అక్కడ చూడండి, అక్కడ యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? ఆంధ్రయ పోయి అతనికి సువార్త చెప్తే 42వ వచనంలో యేసు వద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి ఏమన్నా, నీవు యోహాను కుమారుడు కదా, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయనే. అయితే ఇక్కడ వేగంగా వెళ్ళి కొన్ని మాటలు ధ్యానం చేస్తే అక్కడ ఫిలిప్ ఉన్నాడు, నతనీల్ ఉన్నాడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నతనీల్ అన్న బర్తలోమై అయినా ఇద్దరు ఒకటే పేరు. నతనీల్ అంటే హెబ్రూ పేరు, బర్తలోమై అంటే గ్రీక్ పేరు. బర్తలోమై అనే పేరు మరొక అర్థం ఏంటంటే సన్ ఆఫ్ వారియర్. గాడ్ హ్యాస్ గివెన్ నతనీల్ అంటే దైవానుగ్రహము, దైవ దానము అర్థం. అయితే చూడండి, అక్కడ మనము ఫిలిప్, నతనీయేలు. ఫిలిప్ ఏం చేశాడు చూడండి, అక్కడ ఏమని రాయబడ్డది? 40 మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళబోయి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తు. ఇప్పుడు మనకి సమాచారం వచ్చింది ఏంటి? ఆంద్రేయ, పేతురు వాళ్ళ ఊరు ఎవరు? బెత్సైదా. ఈ నతనీయేలు ఎవరు? కానా. యోహాను సువార్త 21:2 ఆ మాట రాయబడింది. చూడండి, ఇక్కడ 44వ వచనం, 45వ వచనం. ఫిలిప్పు నతనీయేలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసినో ఆయనను కనుగొంటివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అతనితో. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా నేను రెఫరెన్స్ చూపించాను. యేసుప్రభు వారు ఒకనొక సందర్భంలో ఆయన చెప్తూ యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 51, 52 వచనాల వరకు ఆయన చెప్పే సమయంలో ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును అని బిగ్గరగా చెప్పినప్పుడు విన్నటువంటి వారందరూ ఏమన్నారు తెలుసా? ఇతడు ప్రవక్త అని కొంతమంది అన్నారు, ఇతడు క్రీస్తు అని కొంతమంది. అక్కడ వాగ్వివాదం అనమాట. అది కొంతమంది ఏమంటున్నారంటే, ఎవరు ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? దావీదుపురమైన బెత్లెహేము నుంచి వస్తాడు కదా అని చెప్పి అనే సమయంలో యేసుప్రభు వారిని పట్టుకోవడానికి భటులను పంపిస్తే వారు ఏమన్నారు తెలుసా? ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదంటే వాళ్ళని మీరు కూడా మోసపోయారా? నిజంగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది తెలుసా? ఇదిగో లోకము ఆయన వెంట పోయినని మాట రాయబడింది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువు బయటపరిచారు. బిగ్గరగా. ఆ దినాల్లో ఎవరైనా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచితే ఏం చేసేవారు? బహిష్కరించేవారు. అప్పుడు ఎవరు వచ్చారు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేమస్ ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఏమయ్యా, విచారణ చేయకుండా ఎవరైనా తీర్పు తీరుస్తారా ధర్మశాస్త్ర ప్రకారం? 7వ అధ్యాయం 51, 52 వచనాలు చదవండి. అక్కడ ఏమని రాయబడింది? 7వ అధ్యాయం 51, 52. 7, 51, 52. తీర్పు తీర్చాడనగా వారు నీవును గలిలయవా విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడానికి అంతలో ఎవరింటికి వారు. ఈ నతనీయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? అంజూరపు చెట్టు కింద కూర్చొని లేఖనాలు చదువుతా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డది అంజూరపు చెట్టు కింద ఉండి దేవుని ప్రజలు దీవెన పొందుకుంటారు అని వారికి ఒక వార్నింగ్ అన్నమాట. అయితే లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నాడు, మెస్సియా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. మనందరికి తెలుసు యాజకునికి అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము యాజకునికి ఏమని రాయబడ్డదంటే లేఖకాండ 20వ అధ్యాయంలో అది ఒక కిరీటంగా రాయబడ్డది. అది ఇక్కడ మనం చూసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడ్డదంటే మేము మెస్సియాను కనుగొన్నాము. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము.
గాడ్స్ అనాయింటెడ్ పర్సన్ ఆంగ్లంలో రాయబడ్డారు. దేవుడు అభిషేకించి పంపినటువంటి వ్యక్తి. యెషయా గ్రంథం 61:1-3, లూకా సువార్త 4:18-21 రాయబడిన రీతిగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈ నతనీయులు మొట్టమొదటిగా సందేహించారు. మనం వేగంగా కొన్ని విషయాలు చూసామా? చూడండి 46వ వచనంలో, అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిప్పుని అడుగుతూ ఉన్నాడు. వచ్చి చూడుకొని ఫిలిప్పు అతనితో చాలు. చూసారా, చర్చిలో ఏదైనా అద్భుతం జరుగుతుందా, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏదైనా జరుగుతుందా అంటే లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34వ కీర్తన 10వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 2:1. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఫిలిప్పు అంటున్నాడు, నజరేతులో నుంచి ఏదైనా వస్తుందా అని నతనీయుల యొక్క సందేహం. ఎందుకంటే ఆ దినాల్లో యాక్చువల్గా యేసుప్రభువు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? చెప్పాలి బిగ్గరగా. నజరేతులో పెరిగాడు. ఆయన పరిచయం ఎక్కడ చేశాడు? కపెర్నహూమ్. గుర్తుపెట్టుకోవాలి. 3 పుట్టింది బెత్లెహేంలో, పెరిగింది నజరేత్. అంటే అర్థం ఏంటి తెలుసా? తిరస్కరించబడినటువంటి వాడు. యేసుప్రభువు వారు మనందరికీ తెలుసు, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఏం చేశారు తెలుసా? యేసుప్రభునే తీసుకుపోయి ఎత్తైన స్థలం నుంచి తొప్పి చంపుదామని ప్రయత్నం చేశారు. యేసుప్రభువు అన్నాడు, ప్రవక్త స్వదేశంలో ఘనత పొందాడు. అందుకే ఏం చేయలేదంట. అక్కడ రాయబడింది. ఆ నజరేతులో ఏమున్నది? ఒక సమాజ మందిరం ఉన్నది, ఒక సులభం ఉన్నది. అక్కడ ఆయన ఏం చేశాడు? యెషయా గ్రంథం పుస్తకం చుట్ట తీసుకొని చదవడం ప్రారంభించాడు. నతనీయులు మొట్టమొదటిగా సందేహించాడు. లేఖనాలు చదువుతా ఉన్నాడు. నజరేతు అంత మంచి పట్టడం కాదే అంటే ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడు నీకేం తెలుస్తుంది అంటే. చూడండి, ఎక్కడ మొట్టమొదటిగా సందేహించినప్పటికీ తర్వాత చూడండి 40వ వచనము, యేసు నతనీయులు తన ఎద్దకు వచ్చిన చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనికి ఏ కపటము లేదని. మొట్టమొదటి లక్షణము నతనీయులకు, అతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, అతనిలో ఏ కపటము. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా యేసుప్రభువు గారు? చెప్పండి ఒక మాటలో. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో. ఇక మీదట నీవు దేవుడితో మనుషులతో పోరాడావు కాబట్టి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు యాకోబు. అంటే అర్థమేంటి తెలుసా? లేక మడిలో పట్టుకుని వాడు పుట్టుకొస్తున్నాడు. ఆయన లేఖనాలు చదువుతూ మెస్సియా కొరకు లేక అభిషిక్తుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి నజరేతులో నుంచి రాడే అంటే ఫిలిప్పు అంటున్నాడు, వచ్చి చూడయా. అప్పుడు ప్రభు నతనీయుల గురించి చెప్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. చూడండి, అక్కడ 40వ వచనము, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయులు ఆయన అడగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక ముడిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచించినని. అంజూరపు చెట్టు కింద నేను చెప్పాను ఇందాక. ఏం చేస్తున్నాడు ఆయన? లేఖనాలు పఠిస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ వ్యక్తి టర్కీలో, అర్మేనియా, అజర్బైజాన్, భారతదేశము, ఇరాన్ అనేక దేశాల్లో సువార్త చెప్పాడు. చివరికి ఒక రాజును కన్వర్ట్ చేశాడని ఆయన ఏం చేశాడు తెలుసా? బ్రతికుండగానే స్కిన్ అవుట్ చేశాడు. ఆయన ప్రభువు కొరకు హతసాక్షిపోయాడు, అనిశ్చయిపోయాడు. ఈరోజు సెయింట్ బర్తలోమియా ఫీస్ట్ అన్నమాట. 12 మంది శిష్యుల్లో నేను ఆల్మోస్ట్ ఎక్కువగా అపోస్తలుడైన యోహాను గురించి నేను వివరించాను. ఆయన పేరు ఆయిల్ ప్రూఫ్ మ్యాన్. ఏం పేరు ఆయన పేరు? చెప్పండి. నూనెలో వేస్తే కూడా చనిపోలేదట. సరసన కాగే నూనెలో ఆయన వేశారట. ఆయనే పద్మ
పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. యోహాను రాసినటువంటి ప్రార్థన. సో ఈ నతనీయులు కేవలం మనకు రెండే చోట్ల ఈయన వృత్తి ఏమిటి? బహుశా చేపలు బట్టి వాడు అయి ఉండవచ్చు. వివాహం అయిందా లేదా మనకి ఎక్కడ డీటెయిల్స్ లేదు. ఒక పేతురు తప్ప ఎవరు కూడా వివాహం చేసుకున్నట్టు ఎక్కడ కూడా లేదు. అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చెప్తాడు, పేతురు కుటుంబానికి ఫ్యామిలీ ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు, మరి మేము కూడా అని పౌలు ఒక సందర్భంలో అంటాడు. అప్పుడు చూడండి, ఆ నతనీయుల గురించి ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు చూడండి. 49వ వచనం, నతనీయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు చూసారా? ఈ నతనీయులు మొట్టమొదటిగా సందేహించాడు, కానీ తర్వాత ఏమంటున్నాడు? యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్. నీవు అభిషిక్తుడవు, నీవు మెస్సియావు, నీవు దేవుని కుమారుడవు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎలా గుర్తుపట్టాడు ఆయన? ఆయన లేఖనాల్లో నుంచి పరిశీలించి పరిశోధించి అంత త్వరగా నమ్మే వ్యక్తి కాదు. ఈరోజు 30 ఏళ్ల నుంచి అనేక మంది చర్చికి వస్తున్నారు, నాకు తెలుసు ఆయన హూ అంతే. ఇంతవరకు యేసు ప్రభు అని నోటితో మీరు ఒప్పుకోలేదు. నాకు తెలుసు ఎక్కడ ఏముంటుందో అని ద్వంద్వ వైఖరి, అక్కడ ఇక్కడ ఎక్కడ మేలు జరుగుతుందో ప్రపంచంలో భూదిగంతముల వరకు మీరు తిరిగినప్పటికీ కూడా మీరు ఎక్కడ కూడా మేలు పొందలేరు. కేవలం ఈ క్రీస్తు దగ్గర మాత్రమే మేలు పొందగలరు. చూడండి, ఆయన అంటున్నాడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద రబ్బీ, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను సూచించడాన్ని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూద్దామని అతనితో చెప్పారు. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడ్డయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూద్దాం మీతో నిశ్చయంగా. ఈ సన్నివేశం మనకు ఆదికాండం 20వ అధ్యాయం 12వ వచనంలో 16, 17 వచనాలు మనం అక్కడ చూస్తాము. 27వ అధ్యాయంలో యాకోబు ఏం చేస్తాడు? ఇస్సాకును మోసం చేసి దీవెన తీసుకొని 25వ అధ్యాయంలో పారిపోయే సమయంలో చీకటి అవుతుంది. అక్కడ ఒక రాతిని తాగడగా చేసుకొని పెట్టుకుంటే అక్కడ చూడండి, ఆయన దేవుణ్ణి మరచిపోయినా దేవుడు ఆయన్ను మరచిపోలేదు. అందుకే అంటాడు 32వ అధ్యాయం 9-10 వచనాల్లో, యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యములకు అపాత్రుడను, నీ చేతి కర్రతో నేను యోర్దాను దాటిని నేను 2 గుంపులైతిని అని యాకోబు. నేను మోసగాన్ని, ఆయన నీవు నమ్మకమైన దేవుడు. అక్కడ వెళ్ళే సమయంలో 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ప్రత్యక్షం కావడం పెద్ద నిచ్చెన. దాని మొదలు భూమి మీద, కొన ఆకాశం పైన ఉంటది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారు. యేసుప్రభు అంటున్నాడు, దేవదూతలు నా చెప్పు చేతుల్లో ఉంటారు, నా కాళ్ళ కడపడి ఉంటారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానము తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు వ్యాపింపజేస్తాను. మరలా నీ తండ్రిని నేను తీసుకొని వస్తాను. అమ్మో, ఇది సాధారణమైనటువంటి స్థలము కాదు. నిశ్చయముగా ఇది పరలోకపు గవిని. ఆ సంగతి నాకు తెలియలేదు. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని 28వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడ్డది. యేసుప్రభు వారు బాప్తిస్మం పొందుకొని ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడ్డ, మార్క్స్ వార్త 1వ అధ్యాయం రాయబడ్డది. ఆకాశము చీల్చబడ్డ అనే మాట రాయబడ్డది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఈయన మాట వినండి అన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, దేవదూతలు మనుష్య కుమారునికి పైగా పరలోకానికి ఒకే ఒక నిచ్చెన, వేరే నిచ్చెన లేదు. ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. బిగ్గరగా చెప్పండి, ఒకటి బలపడతాయి బిగ్గరగా. ఎవరు ఈ స్టేట్మెంట్ చేయలేరు. ఇది మొదలుకొని మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుచూ
తెలుసుకుంటాను. అంటే ప్రభు అన్నాడు, పరలోకానికి ఎక్కే ఒక పెద్ద నిచ్చెన. నీవు ఈ ప్రభుకి సమీపంగా ఉంటున్నావా? బైబిల్ తెలియజేస్తున్నది, బుద్ధిగంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా తోడు ప్రతి మోకాలు నా నామంలో వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఇంకా ఈ నతనేలు ఒప్పుకున్నాడు, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఒప్పుకున్నాడు. ఇంకా ఒకవేళ మీరు ఎవరైనా ఒప్పుకోకపోతే ఆయన ప్రభు కొరకు ఆయన శరీరం అంతా కూడా కోసేసే సమయంలో ఆయన మౌనంగా భరించాడు. ఆయన హతసాక్షిగాడు. కొంతమంది చెప్తారు ఆయన సమాధి టర్కీలో ఉందని చెప్తారు, కొంతమంది చెప్తారు అర్మేనియాలో ఉందని చెప్తారు, కొంతమంది చెప్తారు అజర్బైజాన్లో ఉందని చెప్తారు, ఇంకా వేర్వేరు చోట్లు చెప్తూ ఉంటారు. కానీ ఆయన అయితే బర్తలోమై అంటే సన్ ఆఫ్ వారియర్, మొట్టమొదటిగా యుద్ధం చేయాలనుకునేవారు. అంతెందుకు యాకోబు యోహానుల పేరు కూడా యేసు ప్రభువు ఏమని పెట్టాడు చెప్పాలి, బైబిల్ నేర్చుకోవాలి. మార్క్స్ వార్త 3:17 వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? బోయనెర్గెస్ అని పేరు పెట్టాడు. బోయనెర్గెస్ అంటే అర్థం ఏంటి? అలాంటి వారు ప్రభు అయిన యేసును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. తను వచ్చి ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ మంచి దినంలో భర్తలోమై జీవితంలో నుంచి మాకు పరలోక పాఠాలు నేర్పించారు. మీకు వందనములు వందనములు. ఈ దినము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందారు కనుక మొట్టమొదటి యెరూషలేములో, తర్వాత యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పావు. ఆయన సాక్షులు అంటే అసాక్షులు. బర్తలోమై, సెయింట్ బర్తలోమై లేక నతనీయులు, ఆయన నీ కొరకు హతసాక్షిగా మారిపోయాడు. ప్రభా, ఈ దినాల్లో ఎవరు కూడా అలాంటి విశ్వాసం మేము కనబడట్లేదు. దయగల తండ్రి, మేము కూడా అలా జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తంలో మృతి పొంది తిరిగి లేచిన వారి నిమిత్తమే అని మనలో ఎవడు తన కోసం బ్రతకడు, మనలో ఎవడు తన కోసం చనిపోడు. మన బ్రతికినను చనిపోయినను ఆయన కోసము. రోమపత్రిక 14:7 వచ్చిన ఈ మంచి దినం బట్టి వదనలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.